గేదెల పాపిరెడ్డి సినిమా కూడా December 19th అంతే లవ్. సారీ. ఫరియా అబ్దుల్లా, నరేష్ అగస్త్య జంటగా మురళీ మనోహర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం గుర్రం పాపిరెడ్డి. ఎంజేఎం ఎమోషన్ పిక్చర్స్, బురా అండ్ సిద్ది క్రియేటివ్ ఆర్ట్స్ పథకంపై వేణు సిద్ది, అమరన్ బురా, జయకాంత్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. యోగి బాబు, బ్రహ్మానందం, రాజ్ కుమార్, కసిరెడ్డి, వశీందర్ కస్గి, జీవన్ కుమార్, జాన్ విజయ్, మెట్టా రాజేంద్రన్ తదితరులు కీలక పాత్ర పోషించారు. గుర్రం పాపిరెడ్డి సినిమాకు కృష్ణ సౌరభ్ సురంపల్లి సంగీత దర్శకత్వం వహించారు. అర్జున్ రాజా సినిమాటోగ్రఫీగా, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. పూజా ప్రజ్ఞ కథను అందించగా, నిరంజన్ రామిరెడ్డి డైలాగ్స్ రాశారు. టీజర్, ట్రైలర్ల, ప్రమోషనల్ కార్యక్రమాలతో గుర్రం పాపిరెడ్డి సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. డిసెంబర్ 19వ తేదీన ఈ సినిమా వరల్డ్ వైడ్గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో నెటిజన్ల, క్రిటిక్స్, సినీ ప్రముఖుల అభిప్రాయాలకు ఒక్కసారి వెళ్దాం. మరో చిన్న సినిమాకు కూడా పెయిడ్ ప్రీమియర్స్ బాగా పనిచేశాయి. నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా నటించిన గుర్రం పాపిరెడ్డి చిత్రం ప్రీమియర్స్లో మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఫన్, డార్క్ కామెడీ ఎంటర్టైనర్గా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటుంది. అందరూ చూడదగ్గ చిత్రమని ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ రమేష్ బాలా ట్వీట్ చేశారు. నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లాల ఆన్ స్క్రీన్ యాక్టింగ్ సూపర్. మెయిన్గా ప్రతి ఆర్టిస్ట్ బాగా నటించారు. బీజిఎం స్కోర్ బ్లాస్టింగ్గా ఉంది. క్లైమాక్స్ ఇంటర్వెల్ బాగుంది. ఓవరాల్గా అందరూ చూడదగ్గ సినిమా అని ఓ యూజర్ రివ్యూ ఇచ్చారు. 100% ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ హాఫ్ బాడీ ఎక్స్పోజింగ్ కామెడీ బాగా వర్కౌట్ అయింది. అందరూ బాగా ఎంజాయ్ చేశారు. రాజ్ కుమార్, కసిరెడ్డి హైలైట్ గా నిలిచారు. బీజిఎం ఎనర్జెటిక్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మొత్తం మీద సానుకూల వాతావరణంతో థియేటర్లో ఎంజాయ్ చేయొచ్చని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. మరి మీరు గుర్రం పాపిరెడ్డి మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.